గత కొద్ది రోజుల నుండి ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి మనం సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం. చాలా కాలం నుండి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకట్ ఇప్పుడు పూర్తిగా అస్తవ్యస్తత పాలవ్వడం, ఆయన 2 కిడ్నీలు చెడిపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడి డాక్టర్లు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫలితం లేకుండా పోయింది. కిడ్నీ దాతలు దొరికితే సర్జరీకి అవసరమయ్యే డబ్బు ఇవ్వడానికి సినీ ఇండస్ట్రీ నుండి ప్రముఖులందరూ రెడీగానే ఉన్నారు. కానీ కిడ్నీ దాతలు కరువయ్యారు. అయితే మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ హాస్పిటల్కి రీసెంట్గానే ఫిష్ వెంకట్ను తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందట. 2 కిడ్నీలతో పాటు లివర్ కూడా డ్యామేజ్ అయినట్లు సమాచారం. మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఫిష్ వెంకట్ స్పృహలో లేడు. గత 3 రోజులుగా ఆయన కళ్ళు కూడా తెరవడం లేదట. ఆయన పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హాస్పిటల్లో చేర్చిన కొత్తలో స్పృహలోనే ఉన్నాడు, కానీ మాట్లాడేవాడు కాదని, సైగలతోనే తనకు అవసరమయ్యే పనులు చేయించుకునేవాడని, కానీ ఇప్పుడు మాత్రం అసలు స్పృహలోకి రావడం లేదంటూ రీసెంట్గా ఫిష్ వెంకట్ సతీమణి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేకపోగా రోజు రోజుకి తీవ్రంగా విషమించడం ఆయన అభిమానించే వారికి తీవ్రమైన బాధను కలిగిస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఆయన కోలుకుంటాడా లేదా అన్నది చూడాలి. అయితే ఈ యొక్క వార్త తెలియడంతో ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాస్పిటల్ వద్ద కనిపిస్తున్న విజువల్స్ నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలుసుకున్న నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా హాస్పిటల్కు వెళ్ళి ఫిష్ వెంకట్ను పరామర్శించిన విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క విషయం తెలియడంతో బాలయ్య హాస్పిటల్కు వెళ్ళి ఫిష్ వెంకట్ను చూసి తన భార్య పిల్లలతో మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నట్లు నెట్టింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.